హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హేమా వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఆల్రెడీ వాడేసిన గాజులతో అందంగా బ్రేస్లెట్లో కనిపించే బ్యాంగిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికి ముందుగా 2.5 వెడల్పు అండ్ 140 సెంటీమీటర్ల పొడుగైన ఒక క్లాత్ని కత్తిరించి రెడీగా పెట్టుకోవాలి. దీన్ని సరి సమానంగా మడత పెట్టుకొని మనం ఐరన్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే ఐరన్ చేయకపోతే మడత సరి సమానంగా రాదు. మనం స్టిచ్ చేసేటప్పుడు అది అటు ఇటుగా మూవ్ అయిపోతూ ఉంటుంది. బ్యాంగిల్ అనేది చుట్టినప్పుడు సరిగ్గా అందంగా కనిపించదు కాబట్టి ఐరన్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఐరన్ చేసుకున్న క్లాత్ని మనం కుట్టు మిషన్తో కుట్టు అయితే వేసుకోవాలి. మనం కుట్టు మిషన్తో కుట్టు వేసుకున్న తర్వాత ఎక్కడైనా కుట్టు మిస్ అయిందా లేదా, మొత్తం బాగానే ఉందని ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక ఎడ్జ్లో ఈ క్లాత్ అనేది కట్ చేసి సూది దారం సహాయంతో బయట క్లాత్ లోపలికి, లోపల క్లాత్ బయటికి వచ్చేలా మనం రివర్స్ అయితే చేయాలి. ఒకసారి వీడియోలో క్లియర్గా చూపించాను చూడండి. ఒక ఎడ్జ్లో సూదిని గుచ్చి అంటే దారానికి ముడివేసి సూదిని గుచ్చి ఆ దారాన్ని ఆ థ్రెడ్ లోపల నుంచి, ఆ క్లాత్ లోపల నుంచి బయట వైపుగా లాగి రివర్స్ చేస్తే రివర్స్ అయిపోద్దండి. చాలా ఈజీగా రివర్స్ అయిపోద్ది. ఇలా రివర్స్ చేసిన తర్వాత మనం ఆ సూది దారాన్ని మళ్ళీ బయటికి రిమూవ్ చేసుకోవాలి. అయిపోయిన తర్వాత ఆ క్లాత్ ఎంత లావు అయితే ఉందో మనం అంత లావుగా ఒక 3-4 లైన్స్ ఉన్న ఊలుని తీసుకోవాలి. ఊలుని తీసుకుంటే ఫిట్గా ఉంటుంది. మనం గాజుకి రోల్ చేసినప్పుడు ఏమాత్రం కూడా ముడతలుగా లేకుండా నీట్గా అనేది కనిపిస్తుంది. మొత్తం ఆ క్లాత్లోకి ఊలుని ఎక్కించుకున్న తర్వాత ఎక్కడ ఉబ్బుగా లేకుండా మొత్తం స్ట్రైట్గా ఉండేలా చూసుకోవాలి. అలా చూసుకున్న తర్వాత ఆల్రెడీ మనం యూజ్ చేసిన ఒక 2 బ్యాంగిల్స్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఒక ఎడ్జ్లో నుంచి స్టార్ట్ చేయాలి. ఒక కార్నర్ పాయింట్ నుంచి స్టార్ట్ చేయాలి. అందరూ ఇక్కడే మిస్ అవుతూ ఉంటారు. ప్రాపర్గా చూడండి, వీడియోలో క్లియర్గా చూపించాను. ఎడ్జ్లో చిన్నది కట్ చేసుకొని బ్యాంగిల్ చూడండి, బ్యాంగిల్ దగ్గర మడత పెట్టి దాన్ని సూది దారంతో కుట్టుకోవాలి. ఎందుకంటే అలా లేకపోతే ఊడిపోతుంది కాబట్టి మనం కుట్టుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మనం సూది దారంతో కుట్టుకోవాలి. అయిపోయిన తర్వాత దాన్ని చూడండి, ఇప్పుడు ఎలా రోల్ చేస్తానో నీట్గా స్టిచ్ చేసి ఒక ముడిలా వేసుకోవాలి ఊడిపోకుండా. మనం అక్కడ ప్రాపర్గా ముడి వేసుకుంటేనే రిమైనింగ్ మొత్తం అలడానికి బాగుంటుంది. ఇక్కడ ఫస్ట్ ఇనీషియల్ స్టెప్లోనే మనం ఫెయిల్ అయితే మనం ఎంత ట్రై చేసినా బ్యాంగిల్ అనేది నీట్గా కనిపించదు. మనం చుట్టడానికి కూడా మనకి సరిగ్గా అవ్వదు. ఇప్పుడు రెండో బ్యాంగిల్ తీసుకొని రెండో బ్యాంగిల్ కింద నుంచి రెండో బ్యాంగిల్ మధ్యలో నుంచి ఈ దారాన్ని అయితే తీసుకొని ఇప్పుడు బ్యాంగిల్ పై నుంచి మళ్ళీ మధ్యలో నుంచి ఈ ఫస్ట్ బ్యాంగిల్లోకి పెట్టాలి. క్లియర్గా చెప్తున్నాను చూడండి, వీడియోలో బాగా అబ్జర్వ్ చేస్తే మీకే తెలుస్తుంది. ఒక బ్యాంగిల్కి ముడి వేసాం కదా, ఆ ముడి దగ్గర నుంచి మధ్యలో నుంచి సెకండ్ బ్యాంగిల్ తీసుకొని సెకండ్ బ్యాంగిల్ పై నుంచి మళ్ళీ మధ్యలో నుంచి ఫస్ట్ బ్యాంగిల్లోకి తీసుకెళ్ళాలి. చాలా అంటే చాలా ఈజీ. కాకపోతే ఇనీషియల్గా మనం కొంచెం అర్థం కాదు. బాగా మీరు వీడియోలో అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది నేను ఎలా చేస్తున్నానో. అలాగే గాజు మొత్తం మనం అలాగే అల్లుకోవాలి. ఏం లేదండి, మనం జడ ఎలా అల్లుతామో అలా అల్లుకుంటూ వెళ్ళిపోవడమే బ్యాంగిల్స్. మీకు అలా ఫస్ట్ ఇనీషియల్ స్టెప్ అర్థం కాకపోయినా అంటే ఒక 2-3 స్టెప్స్ వేసేసరికి మీకు చాలా ఈజీ అయిపోతుంది. మొత్తం ప్రాపర్గా బ్యాంగిల్ మొత్తం మనం ఇలానే అల్లుకోవాలి. మనం ఎంత నీట్గా ఎంత టైట్గా అల్లుకుంటే మనకు బ్యాంగిల్ లుక్ అనేది అంత అందంగా కనిపిస్తుంది. సో మీరు స్లోగా చేసినా నీట్గా పర్ఫెక్ట్గా అయితే చేయండి. మీరు బ్యాంగిల్ అంతా ఇలా నీట్గా అల్లుకున్న తర్వాత ఎండింగ్కి వచ్చేసరికి మొత్తం అంతా ఒక సైడ్ టు సైడ్ జరుపుకుంటూ చూడండి.
మనం అల్లిన అల్లంతా చాలా టైట్గా గాజు మొత్తం వచ్చిందో లేదో చూసి ఇంకా జరిపి ఎక్కడైనా స్పేస్ ఉంటే అల్లడానికి ట్రై చేయండి. అది అయిపోయిన తర్వాత లాస్ట్లో చివరిలో ఎడ్జ్లో కట్ చేసి ఒక చిన్న క్లాత్ మాత్రమే ఉండేలా కట్ చేసుకొని దాన్ని మళ్ళీ సూది దారం సాయంతో ఆ లోపల సైడ్కున్న వేరొక క్లాత్కి అటాచ్ చేసి కుట్టు పెట్టేసుకుంటే మనకి బ్యాంగిల్ అనేది చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి. చూడండి, ఒక 5-6 నిమిషాలు పనే కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆల్రెడీ యూజ్ చేసిన బ్యాంగిల్స్ పడేయకుండా ఇలా యూజ్ చేసుకొని మళ్ళీ మనం హ్యాండ్కి యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు బర్త్డే ఫంక్షన్స్కి వెళ్ళినా, పార్టీస్కి వెళ్ళినా, మ్యారేజెస్కి వెళ్ళినా ఒక సైడ్ బ్యాంగిల్ కింద మనం యూజ్ చేసుకొని రిమైనింగ్ హ్యాండ్కి వాచ్ పెట్టుకున్నా చాలా నీట్గా కనిపిస్తుందండి. మీ పిల్లలు కాలేజ్కి వెళ్ళే పిల్లలు కూడా చాలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం ఎలా రీసైకిల్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు చూపించాను. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. ఈ వీడియో నేను మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కామెంట్ చేయండి. నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. నాకైతే చాలా బాగా నచ్చాయి బ్యాంగిల్స్. మీకు కూడా నచ్చే ఉంటాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.